ప్రస్తుతం మనం ప్రసాద్ సైమాక్ దగ్గర ఉన్నాం. చూసుకుంటే వీళ్ళందరూ ప్రేక్షకులు కాదు, కేవలం మీడియా వాళ్ళే ఇంతమంది వచ్చారు. ఇప్పటికే సినిమా పైన భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఒకవైపు యూఎస్ ప్రీమియర్ షోల నుంచి టాక్ వినిపిస్తుంది. సినిమా అయితే భారీ ఎత్తున హిట్ అయిందని తెలుస్తుంది. ఇక్కడ ప్రేక్షకులను చూసుకున్న కొంతమంది ఇంటర్వ్యూలో బయటకు వచ్చారు. వాళ్ళని అడిగినా కానీ సినిమాలో కొన్ని సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయంటూ పేర్కొంటున్నారు. ఇంకా మనం చూసుకుంటే సినిమాలో క్లైమాక్స్ అయితే చాలా హైలైట్ గా ఉంటుందని ఒకవైపు యూఎస్ ప్రీమియర్ షో నుంచి టాక్ వచ్చింది. ఇప్పుడు కొద్దిసేపట్లోనే ఇక్కడికి ప్రేక్షకులు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మీడియా వాళ్ళే ఇంతమంది రావడం ఒక సినిమాకి ప్రసాద్ సైమాక్స్ దగ్గరికి అయితే ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకుంటున్నారు కొంతమంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో. అదేవిధంగా చూసుకుంటే సినిమాలో ప్రతి ఒక్కరి నటన కూడా చాలా హైలైట్ గా నిలుస్తుందంట. ముఖ్యంగా చిరంజీవి గారి యాక్టింగ్ కానీ ఆయన ఫైట్స్ కానీ సినిమాకి హైలైట్ గా కాబోతున్నాయి. అమితాబ్ గురించి చెప్పుకోవాలనుకుంటే తెలుగు ప్రేక్షకులైతే బిగ్ బీని మించి కూడా చిరంజీవి నటించారని చెప్తున్నారు. నయనతార యాక్టింగ్ కావచ్చు, తమన్నా యాక్టింగ్ కావచ్చు. ఇక సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింట్స్ అయ్యే విషయాలు ఏంటంటే సినిమాటోగ్రఫీ. ఇంకా చెప్పుకోవాలనుకుంటే కిచ్చా సుదీప్ కావచ్చు, సేతుపతి కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యారని చెప్తున్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో కొద్దిసేపట్లో ఇంకా మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ట్రెండింగ్ న్యూస్. టైటిల్ పంపిస్తారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.